కేసీఆర్ మౌనం వెనుక మర్మం ఏంటి? కవిత లేఖ లీక్ దగ్గర నుంచి సస్పెన్షన్ వరకు స్పందించని బీఆర్ఎస్ చీఫ్. ఏమీ మాట్లాడకుండానే డైరెక్ట్ సస్పెన్షన్ వేటు. గులాబీ బాస్ మనసులో ఏముందో అన్న అయోమయంలో పార్టీ క్యాడర్ అంటూ మనం వార్త వస్తా ఉన్నాం. ఇక్కడ కవిత విషయంలో ఏది మాట్లాడకుండా ఏం చేయకుండా డైరెక్ట్ సస్పెన్షన్. ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. అది అందరం కూడా చూసినాం. కేసీఆర్ వ్యూహాలు ఎట్లా ఉంటాయంటే, ఇక మొదటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పుడైనా చూసిండు, అవకాశం ఇచ్చిండు కవితకు. ఇంకెంత మాట్లాడుతుంది చూసిండు, అవకాశం ఇచ్చిండు, ఆమె వినలేదు. సో పార్టీకి నష్టం కలుగుతా ఉంది. పార్టీకి నష్టం కలిగితే ఊరుకునే ప్రయత్నం లేదని చెప్పి ముందే కేసీఆర్ గతంలోనే చెప్పిండు. అది ఎవరైనా సరే తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ, వాళ్ళు ఎటన్నా పోనీ అని చెప్పి చెప్పిండు. దీని విషయంలో చూసుకుంటే కొంత చాలా మంది తెలంగాణలో ఇది ఒక డ్రామా కావచ్చు, ఆ సిబిఐ కేసు కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇవన్నీ కొంచెం పక్కన తప్పించడానికి ఒక పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు, ఫ్యామిలీ డ్రామా ఆడుతున్నారు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఏదేమైనా కానీ కవిత వల్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టమే జరిగింది. ఎందుకంటే సొంత పార్టీ నేతలనే డ్రామా, ఒక హరీష్ రావు అన్నట్టు కాదు, కేసీఆర్ని కూడా అన్నట్టే ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అవినీతి చేసిండు కాళేశ్వరం విషయంలో. అంటే ఒక హరీష్ రావునే కదా అన్నది, తన తండ్రిని కూడా అన్నట్టే. సో ఇది జరుగుతా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం కవిత విషయంలో తన జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తన వెంట నడిచిన వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అక్క మేము నిన్ను చూసి రాలేదు, మేము కేసీఆర్ చూసి వచ్చినాం, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం అని చెప్పి స్పష్టంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ రోజు ఎవరు చెప్తే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు మాకు తెలియదు, కానీ మేము కూడా నీతో కలిసి నడిచినాము, నీ వ్యక్తిగత విషయాలు చూసుకొని నీ అవసరాలు చూసుకొని నువ్వు వెళ్ళిపోతే ఉంటే మేము అట్లా పోయే వాళ్ళం కాదు, మేము కేసీఆర్ వెంటే ఉంటాం, కేసీఆర్తో మేము పనిచేస్తాం అని చెప్పి స్పష్టంగా జాగృతి కార్యకర్తలు అయితే చెప్పడం జరిగింది. కవిత మరి పార్టీ పెడుతుందా, లేదా మళ్ళీ జాగృతిలో యాక్టివ్గా పనిచేస్తుందా, లేకపోతే సరెండర్ అవుతుందా, కొన్ని రోజులు మౌనంగా ఉండి మళ్ళీ బీఆర్ఎస్ లేకపోతుందా, ఏం జరుగుతుంది ఏందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ఫ్యామిలీ డ్రామానా, పొలిటికల్ డ్రామానా, ఏం కదా అంటే ఇక ముందు తెలుస్తుంది ఇక రాబోయే రోజుల్లో. ముందే రియాక్ట్ అయి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలు. బిడ్డ మీద చర్యలు తీసుకునేలా తండ్రిపై సన్నిహితులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలు. కవిత ప్రెస్ మీట్ టైంలో ఫామ్ హౌస్ లో రౌండ్స్ కు వెళ్ళిన కేసీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ బిడ్డ మీద చర్యలు తీసుకునేలా తండ్రిపై సన్నిహితులే అంటే పార్టీకి నష్టం జరుగుతుంటే ఎవరేం చేస్తారండి? పార్టీకి నష్టం జరుగుతుంటే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే తప్పదు కదా, ఎవరికైనా తప్పదు అది.